నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్ పై ప్రతిపక్ష సభ్యులు మాటల తూటాలు పేల్చారు. 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వ హామీలపై నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా, నేను పదవుల కోసం రాలేదు, తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు. इलेक्शन की कैंपेनिंग में इल्जाम लगाया 12%, मगर 12% का जिक्र अपने मैनिफेस्टो में नहीं किया। मैं जानना चाह रहा हूं चीफ मिनिस्टर साहब से, ठीक है इन्होंने नहीं दिया, क्या आप देने वाले हैं? क्या आप देंगे? क्या आप सिंसियर हैं? सवाल है। और असेंबली के रिकॉर्ड्स को उठाकर देखिए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से मैंने खड़े होकर उस वक्त कहा था 12% मिलता है, मिलने दो नहीं, हमको 4% जो हम हासिल करें राजशेखर रेड्डी साहब के दौर में उसको कायम रखना, ये बड़ी जिम्मेदारी है. గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు, బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో, కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఇది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్ లో మనం పెర్ క్యాపిటల్లో నెంబర్ 1, అదేవిధంగా SGDPలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్ లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, అది నాకు కావాలి. డబ్బులు ఎట్టిపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు స్టూడెంట్స్ కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఇద్దరు నేతల హాట్ కామెంట్స్ తో అసెంబ్లీ వాడివేడిగా జరిగింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ సిరిసిల్లలోకి ఎంట్రీ ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నాన్ రియలబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో టికెట్ తీసుకున్నాడని విమర్శించారు. అటు రేవంత్ కామెంట్స్ పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అనే పార్టీలో పాములా దూరిందే రేవంత్ రెడ్డి అని రిప్లై ఇచ్చారు. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకుంది ఎవరో అందరికీ తెలుసంటూ కేటీఆర్ అన్నారు. వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు, ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు. అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? ఆట మొదలైంది. అవును,
తెలంగాణ అసెంబ్లీ వేదికగా అసలు సిసలైన పొలిటికల్ దంగల్ స్టార్ట్ అయింది. కౌంటర్లు ఎన్కౌంటర్లతో శాసనసభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తుకున్న సీఎం రేవంత్ ఇరిగేషన్, విద్యుత్ కేంద్రంగా బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్న జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా? ఈ వివక్ష ఎందుకు నా వికారాబాద్, నా కొడంగల్, నా చేవెళ్ళ, నా ప్రాంతం ఆనాడు నిర్మించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది? ఇయాలటికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము? ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైందో రూపాయి తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివక్షకు లోనైంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? ఎందుకు ఈ వివక్ష నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయి ఉంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటు వేయకపోయి ఉంటే నీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుండేది? 9.5 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము, ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడిండు కదా. అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించిండ్రో, యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా? వాళ్ళ గురించి పట్టించుకోలే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు, అల్లుడికి మంత్రి ఇచ్చిండు, కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు. సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది? ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా, మా కనీస గౌరవ మర్యాద లేదా? తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము. ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో, ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది. ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. హైదరాబాద్ లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి
మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాటు చేయాలని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లకు సూచించారు. అలాగే మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో మేడారం జాతరపై లైన్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో 56,000 కోట్ల అప్పులు చేసింది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వంపై 3,000 కోట్ల వడ్డీ భారం మోపిందని విమర్శించారు. ప్రజలకు ఇస్తున్న రేషన్ లో కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యం ఇస్తుంది అన్నారు ఉత్తమ్. రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ బియ్యం ఇస్తుందని, ఆ 1 కేజీ బియ్యానికి ప్రభుత్వం 39 రూపాయలు వెచ్చిస్తుందని తెలిపారు. ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా అంటలేను, ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఇప్పుడు యాన్యువలీ డ్యూ 3,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాస్ ఇప్పుడు 11,000 కోట్లు. ఈ 11,000 కోట్లు ఎట్లా అంటే ఆ 18,000 కోట్ల సొమ్ము ఉంటే ఈ 11,000 కోట్ల నష్టం. దాంట్లో ఎంత ఉందో ఎంత లేదో తెలియదు. ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్గా అనిపించి దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోబోతున్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు ఈ రేషన్ విషయంలో కూడా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పునిచ్చారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నిర్వహించుకుందామని కూడా కోరారు. నిర్మాణాత్మక సూచనలు ఏమిచ్చినా కూడా తీసుకుంటామని అన్నారు భట్టి. ప్రారంభంలోనే దాడి తరహాలో మాట్లాడడం సరికాదు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విషయాలపైన లోతుగా చర్చిద్దాం. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. మొట్టమొదటి సమావేశం, మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో, లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ మొదలు పెట్టడమే వారు అసలు ఒక దాడి మొదలుపెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుత సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి. పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలపై తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ శాఖలో గత 7-8 ఏళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకై వెంటనే హోంగార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు హోంగార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి అన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలి అన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల సమయం ఇస్తామని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. ఆ తర్వాత ప్రజల పక్షాన పోరాడతామని చెప్పారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది అన్నారు. సాకు చెప్పి తప్పించుకుంటే ఊరుకోమన్నారు. గవర్నర్ ప్రసంగం చూశాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు లక్ష్మణ్. 6 गारंटी का जो अमल करने का जो वादा किए 100 दिन तो समय जरूर देंगे, मगर कल गवर्नर के एड्रेस के देखने के बाद 100 दिन नहीं 6 महीने हुए तो भी वो अमल होने, यही आप बताना चाह रहे कि लोगों में पूरा आज सरकार आज आर्थिक रूप से डूब गया है. 5.5 लाख करोड़ आज कर्जा हुआ है. किस तरह ये अमल करना, ये बार बार अभी लोगों के दृष्टिकोण बदलने के लिए
ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్ట్లను సీజ్ చేయాలని బండి సంజయ్ అన్నారు. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉంది అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండనుంది అన్నారు. దేశమంతా మోడీగాలి వీస్తోంది అన్నారు. బీజేపీ 350 సీట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ చెప్తున్నామండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 50% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండదు? పోటీ అనేది 2 జాతీయ పార్టీల మధ్యలో ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్యలో మాత్రం ఉండదు. గవర్నర్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని శాసనమండలి చైర్మన్ కు కవిత లేఖ రాశారు. విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని ప్రతిపాదించారు కవిత. ఆర్టీసీ బస్సుల్లో మగవారికి సీట్లు కేటాయించాలని వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితంగా ప్రయాణాన్ని ప్రకటించగా మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నాకు దిగాడు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమకు బస్సులో స్థలం దొరకడం లేదని యువకుడు వాపోయాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల ఎదుట గత 3 రోజులుగా వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనను శనివారం విరమించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఛాంబర్లో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ పలువురు వైద్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు ఇచ్చిన డిమాండ్లను కాల పరిమితి లోపు పరిష్కారానికై డైరెక్టర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు జూడాలు వెల్లడించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తానని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ పేర్కొన్నారు. తన పరిధిలో లేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దానిలో కొన్ని డిమాండ్స్ మా పరిధిలో ఉన్నాయి, ఖచ్చితంగా నేను చేస్తాను. కొన్ని డిమాండ్స్ హైయర్ లెవెల్ ఉంది, హైయర్ అథారిటీ చేయాలి. కొన్ని డిమాండ్స్ సెక్రటరీ కూడా కావచ్చు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. సపోజ్ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారంటే ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఉన్నారు. ఐడెంటిటీ కార్డు ఈ రోజు 2 days అయిపోద్ది. ఇంకోటి మేజర్ డిమాండ్ ఫ్లోర్ బిల్డింగ్ 3 హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ యొక్క ఎక్స్ట్రా ఫ్లోర్ అడిషనల్ ఫ్లోర్ కట్టాలని డిమాండ్ పెట్టారు. ఆల్రెడీ అది 3 months బ్యాక్ బిఫోర్ రిప్రజెంట్ చేశాను, డీఎంఐ రిప్రజెంట్ చేశా. అదేవిధంగా సెక్రటరీలో కూడా ఆ ఫైల్ ఉంది, ఆ కాపీ నా దగ్గర ఉంది. సో వాళ్ళు చెప్పిన డిమాండ్ ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను. టైం బౌండ్ పీరియడ్ అడిగారు. టైం బౌండ్ పీరియడ్ అంటే ఇప్పుడు ఈరోజు మండే ఆనర్స్ చిన్న ఏది ఇక్కడ కొన్ని సీసీ కెమెరా అడిగారు. ఆల్రెడీ సీసీ కెమెరా నేను బలసాలు పెట్టించా, కొంచెం వేరు పెట్టించా, మొత్తం క్లోట్ హాస్పిటల్ పెట్టిందని హామీ ఇస్తున్నాను. జైలుకు వెళ్లిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించిందని, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈసారి ఎందుకు ఒంటరిగా పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సీట్లను అటు ఇటు మార్చడం కూడా సమంజసం కాదని చాలా 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 కామెంట్స్ చేస్తున్నాడు. ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లడం వలనో లేదా వయసు రీత్యానో వారికి గత మతి స్థిమితం లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అనవసరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించేటటువంటి అవకాశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు 2 సార్లు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి వారికి అవకాశం ఇచ్చారు. వారు నిజంగా ప్రత్యేక హోదాకి మంగళం పాడిందే చంద్రబాబు అని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రత్యేక హోదాకు లెటర్ ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశాడని తెలిపారు. ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు శనిలా దాపురించాడని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిధులను ఏటీఎం కార్డులా వాడుకున్నారని అన్నారు. నేను ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయింది. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను.
అసలు ప్రత్యేక హోదాని అటకెక్కించింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక నేతలు వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు. 4750 కోట్లతో విమానాశ్రయ పనులు జరుగుతున్నాయని అన్నారు. 2203 ఎకరాల్లో నిర్మిస్తున్న విమానాశ్రయ పనులను జీఎంఆర్ సంస్థతో పాటు ఎల్ఎన్టీకి అప్పగించడం జరిగింది అన్నారు ఆయన. పనులు శరవేగంగా జరుగుతున్నాయని 2025 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఉత్తరాంధ్రకు వైసీపీ ద్రోహం చేసిందని ఆరోపిస్తున్నాయంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చాలా మందిలో ఏంటంటే కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మాత్రమే చేస్తా ఉన్నారు, పనులు ఎక్కడ జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. సో ప్రపంచాన్ని అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, నిర్మాణ కార్యక్రమాల్ని మీ ద్వారా ఏపీలో విధ్వంస విద్వేష పూరిత పాలన కొనసాగుతోందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. ఆడుదాం ఆంధ్ర కాదని వైసీపీ నేతలు ఆంధ్రతో ఆడుకుంటున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి విషయంలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. నిధులను తమ జేబుల్లోకి వేసుకోవడంలో ఉన్న ధ్యాస ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో లేదని విమర్శించారు. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఎంత మందికి ఆ ఇల్లు కట్టించి ఇచ్చారు అనేటువంటి ప్రశ్నకి వారు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇళ్లకి సంబంధించి 1,50,000 ఇవ్వగా 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆ 30,000 రూపాయలు కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని వారు దీంతో జతపరుస్తున్నారు. కానీ వారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా. భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హైమత్ బిన్ తారిక్ తో ప్రధాని మోడీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులపై ఇరు దేశాధినేతలు చర్చించారు. దేశాధినేత హోదాలో హైతమ్ బిన్ తారిక్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఆయన పర్యటనతో భారత్ ఒమన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరినట్లయింది. ఒమన్ సుల్తాన్ హైతమ్ ప్రధాని మోడీ మధ్య చర్చలకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం, భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా పరస్పర సహకార మార్గాలను అన్వేషించడం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు సుల్తాన్ హైతమ్ కు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల నుంచి హైతమ్ గౌరవ వందనం స్వీకరించారు. ఆయన భారత పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరువురు నేతల మధ్య చర్చలు ఉత్పాదకత దిశగా సాగినట్లు పేర్కొంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి నిరుద్యోగమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అని, మోడీ విధానాల వల్ల దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని అన్నారు. ఈ కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. హైజాక్ కు గురైన ఒక విదేశీ నౌకను రక్షించేందుకు భారత నావీ రంగంలోకి దిగింది. ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఒక వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైంది. సొమాలియా వెళ్తున్న ఎంవీ రుయన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబట్టారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. 6 దుండగులు నౌకలోకి ప్రవేశించినట్లు సందేశం పంపారు. దాన్ని కాపాడేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు కేరళను కుదిపేస్తోంది. మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2021లో ఇడుక్కిలోని వండిపెరియార్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసులో నిందితులను ఆధారాలు లేవంటూ కొన్ని రోజుల క్రితం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొట్టేసింది. దీంతో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరువనంతపురంలోని డీజీపీ కార్యాలయం ముందు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళా మోర్చా కార్యకర్తల్ని లాక్కెళ్లి వ్యాన్లో ఎక్కించారు.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన భారత అమ్మాయిల బృందం ఇంగ్లాండ్ను 3 రోజుల్లోనే మట్టి కనిపించింది. టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.